బాస్ ఈజ్ బ్యాక్ కాదు, బాస్ మెగా మాస్ కమ్బ్యాక్. అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు భయ్యా కళ్ళల్లో నీళ్ళు, మొహంలో ఆనందం అస్సలు చెరగకుండా అలానే చూస్తూ ఉండిపోయా బాస్ని. ఇది కదా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న బాస్. డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, కామెడీ వేணுమా కామెడీ ఇరుకు, ఫైట్స్ వేணுమా ఫైట్స్ ఇరుకు, సాంగ్స్ వేணுమా సాంగ్స్ ఇరుకు, బాస్ టైమింగ్ వేணுమా బాస్ టైమింగ్ ఇరుకు, కంప్లీట్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇరుకు. ఏ ఇరుకు లేకుండా అన్ని ఎమోషన్స్ని పెట్టాడు మన రావిపూడి. 70 yearsలో ఆయన మెయింటైన్ చేసిన లుక్స్ భయ్యా 20 years ఈజీగా వెనక్కి వెళ్ళిపోయారు. సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారిదే. ఈ సంక్రాంతికి బాస్ రికార్డ్ నంబర్స్ పెట్టబోతున్నాడు. అది సీడెడ్ అయినా, నైజాం అయినా, నార్త్ అమెరికా అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, దీనమ్మ బాస్ రికార్డ్స్ పెడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడు. రాసి పెట్టుకోండి. నో లాజిక్, బిలీవ్ ఇన్ ఓన్లీ అనిల్ రావిపూడి మ్యాజిక్. ఏం సినిమా తీశాడు భయ్య రావిపూడి. అబాబాబాబాబాబా, ఎక్కడ చూసినా బాస్ బాస్, గ్రేస్ బాస్, డాన్స్ బాస్, ఫైట్స్ బాస్, కామెడీ టైమింగ్ బాస్, ఎక్స్ప్రెషన్స్ బాస్, లుక్స్ అబ్బాబాబాబాబా ఇర్రగ తీసి అవతల పడేశాడు అయ్యా బాస్. బాస్ తుస్సీ గ్రేట్ హో. ఎన్ని సంవత్సరాలుగా మేము ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నామంటే నీకు ఇలాంటి సినిమా కోసం. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారు కామెడీ టైమింగ్, ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు, ఒక ముఠా మేస్త్రి, ఒక అన్నయ్య, ఒక బావగారు బాగున్నారా, ఒక ఆపద్ బాంధవుడు, ఒక స్వయం కృషి, ఇలాంటి పర్ఫార్మెన్స్లు చూసి అండ్ చెంటబ్బా ఇలాంటి కామెడీ రోల్స్ ఇలాంటివన్నీ చూసాక అరే ఇది కదరా సినిమా, ఇది కదరా చిరంజీవి అంటే, ఇది కదరా బాస్ అంటే, ఇది కదరా మెగాస్టార్ చిరంజీవి అంటే. ఎక్కడరా, వేర్ ఇస్ దట్ ఎనర్జీ, వేర్ ఇస్ దట్ జోష్, వేర్ ఇస్ దట్ చిరంజీవి అని ఇన్ని రోజులు వెతుక్కున్న వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానంగా మారబోతుంది. మారింది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే మీ ముందు గ్యాంగ్స్ వాళ్ళకి తెలుసురా నేనేంటో, ఇప్పుడు వచ్చిన కొత్త గ్యాంగ్స్కే తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటా అని. అది కేవలం ఈ జెన్జీ కిడ్స్ కోసం, ఫస్ట్గా వచ్చిన బ్యాచ్ కోసమే అనుకుంటా. ఎందుకంటే 90s కిడ్స్కి, మిలీనియల్స్కి, అంతకు ముందు జనరేషన్స్ వాళ్ళకి చిరంజీవి గారు అంటే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ సినిమాతో జెన్జీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆయన ఎందుకు మెగాస్టారో. అసలు ఆ ఇంట్రో ఫైట్లో కానీ, ఆ క్లైమాక్స్ ఫైట్లో కానీ, ఆ చిరంజీవి గారి స్వాగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఎంత ఈజ్తో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూ ఆ శంకర వరప్రసాద్ గారి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతూ, ఆ సీరియల్ చూస్తూ కనెక్ట్ అయ్యి బాధపడడం కానీ, నవ్వడం కానీ, ఆయన నవ్వితే మనం నవ్వుతాం, ఆయన ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆయన డ్యాన్స్ చేస్తే మనకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. అసలు డ్యాన్స్ అయితే ఇంక ఇరగదీశారు. హుక్కు స్టెప్ కానీ, లేకపోతే శశిరేఖ కానీ, మీసాల పిల్ల కానీ, అండ్ వెంకటేష్ గారి పాటలో కానీ, అండ్ మిడిల్లో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది దాంట్లో కానీ, అసలు ఆయన గ్రేసు, ఆ స్టైలు. అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని బాగా చదివేసి, అండ్ రావిపూడి గారిలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి హీరోని బాగా చదివేసి వాళ్ళ నుంచి ఎలాంటి అవుట్పుట్ తీసుకురావాలో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. అందుకే ఆయన హిట్ మిషన్. రావిపూడి దొరికిపోతాడని ఎవరైనా అనుకుంటే వాళ్ళ భ్రమ, వాళ్ళ హాలుసినేషన్ భయ్యా. కానీ నాకు సినిమా చూస్తున్నంతసేపు ఒక్కటి కొట్టింది భయ్యా. సినిమాలో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇళయరాజా గారిది. ఇంతకీ ఇళయరాజా గారి పర్మిషన్ మీరు తీసుకున్నారా? తీసుకోకపోతే కాపీరైట్ స్ట్రైక్ లోడింగ్ అండ్ లీగల్ నోటీసెస్ లోడింగ్. సో నాకు తెలిసి తీసుకున్నారని అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా అసలు సినిమా ఎలా ఉందో మనం రివ్యూలోకి వెళ్దాం. సో లెట్స్ జంప్ ఇంటు ది రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. చిరంజీవి గారి రీఎంట్రీ తర్వాత ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటి వరకు చిరంజీవి గారు తీయలేదు. చిరంజీవి అంటే గ్రేసు, చిరంజీవి అంటే డాన్స్, చిరంజీవి అంటే ఫైట్స్, చిరంజీవి అంటే కామెడీ టైమింగ్, చిరంజీవి అంటే సినిమా. 3 దశాబ్దాలుగా తెలుగు సినిమాని పాలించిన వాడు. అలాంటి చిరంజీవి గారు రీఎంట్రీ తర్వాత ఒక సాలిడ్, అరే వాల్తేరు వీరయ్యతో ఒక గట్టి హిట్ కొట్టాడు. మిడిల్లో బోలాశంకర్, ఆచార్య కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈసారి కొట్టడమే సాలిడ్ హిట్ కొట్టాడు భయ్యా. బ్లాక్ బస్టర్ పొంగలు మామూలుగా లేదు భయ్యా సినిమా. స్పెషల్లీ చిరంజీవి గారి లుక్స్ త్రూ అవుట్ ద మూవీ ఇర్రగా తీసి అవతల పడేశాడు. అసలు ఎంత యంగ్గా ఉన్నాడు భయ్యా. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న డైరెక్టర్స్ కొద్దిగా వాల్తేరు వీరయ్యలో కొద్దిగా యూజ్ చేసుకున్నాడు. ఈ వినాయక్ కూడా ఖైదీ నెంబర్ 150లో కొద్దిగా యూజ్ చేసుకున్నారు. కానీ అలాంటి సినిమాలు కూడా బేసిక్గా పడలేదు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని మనం ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్
40లో ఉన్నాడు చిరంజీవి అన్న నమ్ముతారు. ఎంత లీన్గా, ఎంత ట్రిమ్డ్గా, ఎంత స్లీక్ లుక్లో ఉన్నాడంటే భయ్య, డ్రెస్సింగ్ కానీ పర్ఫెక్ట్ ఉన్నాడు చిరంజీవి. అనిల్ రావిపూడి దొరకడు భయ్య అస్సలు. ఆయన కన్విక్షన్కి, ఆయన థింకింగ్కి మామూలుడు కాదు అనిల్ రావిపూడి. సినిమా భయ్య ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్న స్టోరీ, గొప్ప స్టోరీ ఏం కాదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్కి విజిల్స్ పడుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. అండ్ లేడీస్ని బాగా అర్థం చేసుకున్న డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి భయ్య, వాళ్ళని చదివేసాడు అనిపిస్తుంది. అనిల్ రావిపూడి గారి సినిమాలో బెస్ట్ థింగ్ ఏంటంటే రిలేటబిలిటీ. మనం చాలా వాటికి ఈజీగా కనెక్ట్ అవుతాం. మరి మన లైఫ్లో కూడా ఇలా చాలా జరిగాయి అని మనకే అనిపిస్తుంది చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద. ఎస్పెషలీ ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్స్ని పెడతాడు. ఫ్యామిలీస్ చాలా చాలా ఈజీగా రిలేట్ అయ్యి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే మూవీ. వాళ్ళ పుల్ అయితే మామూలుగా ఉండదు ఈ సంక్రాంతికి. శంకర్ వరప్రసాద్ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఇస్ సింప్లీ సూపర్ భయ్య. 90% ఆఫ్ ద మూవీ కామెడీ ఉంటుంది, ఒక 10% సెంటిమెంట్ అండ్ కొద్దిగా యాక్షన్ ఉంటుంది తప్ప 90% మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాడు. ఆ స్మైల్ అయితే క్యారీ అవుతూనే ఉంటుంది మూవీలో. ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ చాలా బాగుంది, సాలిడ్ టేక్ ఆఫ్. చిరంజీవి గారి ఇంట్రొడక్షన్ షాట్ అయితే సింప్లీ సూపర్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ, అంటే 2 ఇంట్రోస్ ఉన్నట్టు చిరంజీవి గారికి ఈ మూవీలో, అండ్ 2 అదిరిపోయాయి. చిరంజీవి గారిలో ఒక ఫ్రీ ఫ్లో ఎంజాయ్ చేస్తూ చిరంజీవి గారు చేయడం ఆఫ్టర్ రీఎంట్రీ ఇదే అనుకుంటా. ఎందుకంటే ప్రతిసారి ఆఫ్టర్ రీఎంట్రీ ఏదో ఫోర్స్ఫుల్గా కొన్ని, అంటే కామెడీ కానీ కొన్ని అంత న్యాచురల్గా ఫ్రీ ఫ్లోలో రాలేదు. బట్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేసి ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అసలు మనం చూస్తుంది చిరంజీవి గారు కాదు, శంకర వరప్రసాద్ గారే అని అనుకోవాలి. ఎందుకంటే అండ్ చాలాసార్లు ఆయన మీద ఆయన సటైర్ లేపించుకున్నాడు సినిమాలో. ఈగో లేకుండా అంత మెగాస్టార్ ఇమేజ్ని పక్కన పెట్టేసి ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. అనిల్ రావిపూడి గారు ఆ కన్విక్షన్ ఏదైతే ఉందో చిరంజీవి గారిని మెచ్చింది, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ఇంటర్వెల్ అసలు ల్యాగ్ లేకుండా జమ్మ 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 వెళ్ళిపోతుంటుంది. అండ్ నయనతార కూడా ఈ సినిమాకి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. అసలు ఆ క్యారెక్టర్కి నయనతార కాకుండా మరి వేరే వాళ్ళు ఎవరిని ఊహించుకోలేమనుకుంటా. చాలా చాలా బాగా చేసింది. అండ్ సచిన్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ శరత్ గారు ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను మూవీస్లో చూస్తున్నాను, చిన్నప్పుడు చాలా మూవీస్లో చూశాను, సింహాద్రిలో చూశాను, బట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మన శంకర్ వరప్రసాద్లో ఉన్నారు. ఆయన కూడా ఉన్నంతలో బాగా చేశారు. అండ్ చిరంజీవి గారు వెనకాల అభినవ్ గోమటం గారు కానీ, హర్షవర్ధన్ కానీ, క్యాథరిన్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇద్దరు కిడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ వాళ్ళ మూవీలో, అండ్ వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ బుల్లిరాజు క్యారెక్టర్ లిమిటెడే ఉన్నా మంచిగా నవ్విస్తాడు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి బట్ చాలా లిమిటెడ్ స్కోప్ ఉంది. అండ్ వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ భయ్య అసలు ఏ డొంక వంక పెట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సాంగ్స్ కానీ అంత ప్రతిదీ అంతా బాగా కుదిరింది. అండ్ ఇంటర్వెల్ బ్లాగ్ కానీ అన్నీ చాలా బాగా రాసుకున్నాడు. ఎస్పెషలీ చిరంజీవి గారు సచిన్ గారి మధ్యలో సీన్స్, చిరంజీవి గారు నయనతార గారి మధ్యలో సీన్స్ చాలా బాగా కుదిరాయి. అండ్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. అలానే ఓవర్ డోసేజ్ పెట్టలేదు, త్రూ అవుట్ ఎంటర్టైన్మెంటే పెట్టాలని కాకుండా ఆ స్టోరీలోనే మంచిగా మర్జ్ చేస్తూ తీసుకెళ్ళిపోయాడు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఓ రేని చూసాక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొద్దిగా డిప్ ఉంది. బట్ అది కూడా ఎస్పెషల్లీ ఏంటంటే వెంకటేష్ గారు ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ భయ్య, దాంట్లో తిరుగులేదు. అండ్ వెంకటేష్ గారి ఎంట్రీ తర్వాత అనిల్ రావిపూడి గారి మార్క్ సీన్స్ మనం చూస్తాం, అది ఎక్స్పెక్టెడే. బట్ యాక్చువల్లీ వెంకటేష్ గారు వచ్చాక ఇంకా ఎరగదీస్తారు, కుమ్మేస్తారు అని అనుకుంటే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. సో వెంకటేష్ గారు వచ్చాక అది ఇది అని అనుకోకుండా నార్మల్గా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం కొద్దిగా అరే ఏంట్రా ఇంకా ఎక్స్పెక్ట్ చేసామే అన్న ఫీలింగ్లో ఉంటారు. అండ్ హుక్ స్టెప్ సాంగ్ కానీ, శశిరేఖ సాంగ్ కానీ, మీసాల పిల్ల సాంగ్ కానీ, అండ్ సినిమాలో ఒక చిన్న ఫోక్ సాంగ్ ఉంటుంది అది కానీ, చిరంజీవి గారు వెంకటేష్ సాంగ్ కానీ అన్నీ బాగా కుదిరాయి. ఆడిటోరియం అయితే దద్దరిల్లిపోయింది. ప్రతి సీన్ని అందరూ బాగా కనెక్ట్ అయ్యి నవ్వుకోవడం. అసలు పక్కన అంకుల్స్ అయితే వావ్ సూపర్ అది ఇది అంటున్నారు. ఫ్యామిలీస్కి పిచ్చగా ఎక్కిస్తుంది భయ్య సినిమా, దాంట్లో తిరుగులేదు. అండ్ బీజిఎం కూడా బాగా ఉంది. అండ్ విలన్ క్యారెక్టర్ ఆయనని సినిమా జస్ట్ నడపడానికి ఉన్నట్టే ఉంటుంది కానీ లాస్ట్కి ఆయన ఎరపప్పనే చేస్తారు బేసికలీ. అందుకే చెప్పాను అనిల్ రావిపూడి గారి సినిమాలో లాజిక్లు అవన్నీ వెతక్కోకుండా మ్యాజిక్ని నమ్మేసి హాయిగా ఇల్లు కూర్చుంటే నవ్వుకొని హ్యాపీగా తిరిగి వస్తారు భయ్య. సంక్రాంతి విన్నర్ మన శంకర వరప్రసాదే, దీనిలో తిరుగులేదు. ఎంతమంది ఎంత నెగిటివ్ చెప్పినా
మీరు వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని తిరిగి రాకపోతే అప్పుడు చెప్పండి. అండ్ యా, సినిమాలో కొన్ని క్రింజ్ కామెడీ అనిపిస్తుంది, కొన్ని అరే, బట్ మీకు చాలా చోట్ల అవన్నీ ఆ ఫ్లాస్ పక్కకి వెళ్ళిపోవడానికి ఏంటంటే, చిరంజీవి గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమా మొత్తం తన భుజాలపై మోసుకొని వెళ్ళాడు భయ్యా. అలా తీసుకెళ్ళిపోయాడు సినిమాని ఎక్కడికో. అంటే అనిల్ రావిపూడి గారి రైటింగ్లో ఎవాల్వ్ అవుతున్న విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఏం చేస్తారంటే, హీరోకి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డైరెక్షన్ ఉంటుంది. ప్రతి హీరోకి తగ్గట్టు వాళ్ళ బాడీకి ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో, వాళ్ళ ఇమేజ్కి ఏ సీన్స్ రాసుకుంటే సెట్ అవుతుందో, వాళ్ళ టైమింగ్కి ఏదైతే సెట్ అవుతుందో అన్న దాని మీద ఎంత నీట్గా వర్క్ చేస్తారంటే, ఎందుకంటే మీరు సంక్రాంతి వస్తున్నాం చూస్తే అది పర్ఫెక్ట్గా టైలర్ మేడ్ రోల్ ఫర్ వెంకటేష్ గారు అన్నట్టే ఉంటుంది. ఇది కూడా టైలర్ మేడ్ రోల్ ఫర్ చిరంజీవి గారు. ఇలాంటి ఆటలు ఆయన ఎప్పుడో ఆడేసుకున్నాడు. ఒక గరానా మొగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ, గ్యాంగ్ లీడర్ కానీ, అన్నయ్య కానీ, బావగారు బాగున్నారా కానీ, ఇలాంటి మూవీస్ ఆయనకి ఇలా చిట్టికల ఇలా తీసి ఇలా వేసేస్తాడు. అలాంటి బాస్ని మనం చాలా ఇయర్స్ తర్వాత చూసేసరికి గుండె నిండిపోయింది భయ్య. అసలు హ్యాపీనెస్ మామూలుగా లేదు. అండ్ నేనైతే వింటేజ్ చిరు ఫ్యాన్స్, సీనియర్ చిరు ఫ్యాన్స్ చాలామంది వచ్చారు ప్రీమియర్ షోకి. వాళ్ళు చేసిన రచ్చ హంగామా అయితే మామూలుగా లేదు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వెంకీ మామ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనకున్న స్కోప్లో ఆయన చాలా చాలా ఎనర్జెటిక్గా. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు స్క్రీన్ మీద ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు భయ్యా. వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే, వాళ్ళిద్దరు కలిసి ఆ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో నిజంగా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించదు కానీ, బట్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా ఫన్నీగా ఇద్దరికిద్దరు లెగ్స్ పుల్ చేయడం కానీ, ఇద్దరికిద్దరు టీజ్ చేసుకోవడం కానీ, ఇంకా చాలా సర్ప్రైజ్. మనం స్పాయిలర్స్ రివ్యూలు చేయకూడదు కాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వీళ్ళ చిరంజీవి గారు వెనకలు ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు. పెద్ద టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే సినిమా మొత్తంలో మనకి ఇవి కనపడవు భయ్య, ఓన్లీ బాసే కనపడుతుంటాడు. సినిమాలో భయ్య ఎంతమంది ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా మనకు చిరంజీవి గారే కనపడుతుంటారు. ప్రతి ఫ్రేమ్లో చిరంజీవి గారు ఉంటారు. చిరంజీవి గారు లేని ఫ్రేమ్స్ చాలా తక్కువ సినిమాలో. అండ్ ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని పైసా వసూల్లాగా చేసి పంపిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ హాఫ్కే మీరు పెట్టిన డబ్బులు ప్రతి రూపాయికి వర్తి లాగా తీశాడు అనిల్ రావిపూడి. అండ్ బాస్ పర్ఫామ్ చేశాడు. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే, రిపీట్ వాల్యూ ఉన్న మూవీ భయ్య. ఇది ఒకసారి కాదు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ అండ్ ఫ్యాన్స్ చాలాసార్లు వెళ్ళి మళ్ళీ రిపీట్ వాల్యూ ఉన్న మూవీ చాలాసార్లు చూస్తారు. అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. నయనతార గారి క్యారెక్టర్ ఏంటంటే, ఒక అడమెంట్ వైఫ్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఓన్లీ నయనతారనే, ఆ క్యారెక్టర్ని ఇంకా వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోలేం భయ్. ఎవరు చేసినా అంత న్యాచురల్గా ఉండేది కాదేమో అనిపిస్తుంది. అండ్ వాళ్ళు సపరేట్ అయ్యి కలవడానికి చేసే ప్రయత్నాలు కానీ, చిరంజీవి గారు అండ్ వాళ్ళ మామని టీజ్ చేస్తూ ఉన్న సీన్స్ కానీ కుమ్మి అవతల పడేశాడు భయ్య. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్లో ఒక్కళ్ళు కూడా అరే అని అనుకొని రాలేదు భయ్య. మనకి ప్రీమియర్ షో రెస్పాన్సే తెలిసిపోతుంటుంది. అంటే ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనకు కూడా ఐడియా వస్తుంది సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది, ఎక్కడ దాకా ఉందని. అండ్ చిరంజీవి గారి వింటేజ్ సీన్స్ కూడా కొన్ని, జ్వాల అనడం కానీ, హిందువదన కుందరదన వావ్ అనడం కానీ, సచిన్ కేత్కర్ గారు హీ ఇంకా మీరు అనిల్ రావిపూడి గారికి ప్రతి సినిమాలో ఒక వన్ లైనర్స్ ఉంటాయి. దీంట్లో ఒక మందు సీన్ ఉంటుంది భయ్య, అల్టిమేట్. అది ఖచ్చితంగా తర్వాత ట్రెండ్ అవుతుంది. మందు సీన్ రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మందు సీన్, మందు బాటిల్ చిరంజీవి గారు పట్టుకున్నప్పుడల్లా ఆయన తర్వాత చెప్పే మంత్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అండ్ అనిల్ రావిపూడి గారి మార్క్ అది. ప్రతి సినిమాలో ఒకటి అలా వదులుతాడు. అండ్ దీంట్లో కూడా ఒక సీక్వెన్స్ లాగా, అంటే అనిల్ రావిపూడి గారు ప్రతి సినిమాలో కొన్ని రాసి పెట్టుకుంటాడు భయ్య, అది మనకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే, సినిమాలో ఆబ్వియస్లీ ఇది మరి గ్రేట్ థ్రిల్లర్ మూవీ కాదు, మనకు ప్రెడిక్టబుల్గానే ఉంటాయి సీన్స్. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతూ ఉంటుంది. అయినా మిమ్మల్ని కూర్చోబెట్టగలుగుతాడంటే అనిల్ రావిపూడి గారి రైటింగ్లో ఉన్న దమ్మది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసినా కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని నవ్వించే బయట పంపిస్తాడు. మిమ్మల్ని అరే అవును కదా అని ఆలోచింపలే చేస్తాడు. యా, కొద్దిగా నాకు చిన్న సినిమానే, బట్ కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా డిప్ అండ్ లాగ్ అనిపించింది.
అది బట్ అవసరం లేని సీన్స్ అయితే సినిమాలో ఏమీ లేవు బేసికలీ. ఎందుకంటే సినిమా టకటకటకటకటక వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. ద ఫస్ట్ మేజర్ ప్లస్ ఆఫ్ ద మూవీ ఇస్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారి రైటింగ్. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా మిమ్మల్ని హ్యాపీగా ఆయన గ్రేస్తో, ఆయన డ్యాన్స్తో, ఆయన కామెడీ టైమింగ్తో మిమ్మల్ని కట్టిపడేస్తాడు. ఆయన అలానే కూర్చోబెడతాడు, మీ మొహంలో చిరునవ్వు చెరగనివ్వకుండా వెళ్తాడు. అండ్ ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. బాస్ మెగా మాస్ కమ్బ్యాక్. అండ్ మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ